సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా పార్టీ సీనియర్ నాయకురాలు మరియు మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా పవన్పై తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ ధర్మం గురించి మాట్లాడడం రాజకీయ నాటకమేనని, అందులో అసలు చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు పవిత్రత, ధర్మం గురించి మాట్లాడిన ప్రతిసారి మీ పక్షపాత ధోరణి స్పష్టంగా బయటపడుతోంది. మీ ఆందోళనలు కొన్ని ఎంపిక చేసిన అంశాలకే పరిమితమని అందరికీ తెలుస్తోంది. తిరుమలలో భక్తుల ప్రాణాలు కోల్పోయినప్పుడు, వ్యవస్థలో లోపాలు బయటపడినప్పుడు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ చంద్రబాబుకు ఏదైనా రాజకీయ రక్షణ అవసరమైనప్పుడు మాత్రం మీరు హఠాత్తుగా ధర్మ ప్రసంగాలు మొదలుపెడతారు. ఇది భక్తి కాదు, స్వచ్ఛమైన రాజకీయ ప్రదర్శన మాత్రమే. నిజాయితీ గురించి మీరు మాట్లాడతారు, కానీ నిజాయితీ అంటే అసౌకర్యం ఉన్నా నిజం చెప్పగలగడం. మీరు ఎప్పుడూ ఆ ధైర్యం చూపలేదు. మీ మిత్రపక్షాలపై విమర్శలు చేయాల్సిన సందర్భంలో మీరు మౌనం వహిస్తూ సులభమైన లక్ష్యాలను ఎంచుకొని విమర్శలు చేస్తారు. అందుకే మీ ధర్మోపన్యాసాలు నమ్మకం కలిగించడం లేదు. ధర్మం గురించి ప్రసంగాలు ఎవరికైనా ఇవ్వడం సులభం, కానీ దానికోసం నిలబడే ధైర్యం చూపడం కష్టం. ఆ పరీక్షలో మీరు ప్రతిసారి విఫలమవుతున్నారు. తిరుమల సమస్యలను ఓ బోర్డు లేదా కమిటీ పరిరక్షించదు. చిత్తశుద్ధి, నిజాయితీతోనే పరిష్కారం సాధ్యమవుతుంది. కానీ ఆ రెండూ మీ రాజకీయాల్లో కనిపించడం లేదు. ఇతరులకు నీతి చెప్పే ముందు మీరు ముందు స్థిరమైన వైఖరిని అవలంబించడం నేర్చుకోండి. తిరుమలకు అవసరమైంది నిజమైన చిత్తశుద్ధి, మీలాంటి వారి స్క్రిప్టెడ్ రాజకీయ ఆగ్రహ ప్రదర్శనలు కావు అని రోజా వ్యాఖ్యానించారు.